లో చాలా అనుకుంటాం. ఏంటి అంటే, మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, ఈ పని స్టార్ట్ చేయాలి. వాళ్ళు ముందెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే చాలా అంతా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా సమకూర్చుకున్నారు అని మనం చేసేటటువంటి పని, పక్కనోళ్ళు చేసేటటువంటి పని, ఎదుటోళ్ళు చేసేటటువంటి పని, 10 మంది చేసేటటువంటి పనుల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాటిల్లో మనకేది సూటబుల్లో మనం పట్టించుకోం. మనం ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవాలో, ఎవరితో పోటీ పడాలో, ఎవరితో పోటీ పడితే మనము నెగ్గుతామో, ఎవరితో పోటీ పడేటప్పుడు తగ్గాలో అనేటటువంటి ఆలోచన లేకుండా ఎవరు ఏ పని స్టార్ట్ చేస్తే దాని గురించి మనం ఆలోచన చేస్తూ పోతాం. అలాంటప్పుడు మనకు ఏది కూడా ఒక పర్ఫెక్ట్‌గా ఈ పని చేయాలి, దీనికి నేను అర్హురాలిని అనేటటువంటి ఆలోచన మనకు రాదు. ఎందుకు అంటే మనము పులితో పోటీ పడాలనా, పిల్లితో పోటీ పడాలనా అనేటటువంటిదే మనకు క్లారిటీ లేదు. అలాంటప్పుడు మనం ఏ పని చేసినా కూడా అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగిపోవడం వల్లనే మన మీద మనకు నమ్మకం అనేది కోల్పోతాం. పక్కనోళ్ళు మనల్ని కూడా ప్రతి ఒక్కటి స్టార్ట్ చేస్తారబ్బా! వాళ్ళు ఏది కంప్లీట్ చేయరు. వాళ్ళ వల్ల ఏమైతుందసలు? అనేటటువంటి మాటలు 4, 5 సార్లు మనం విన్నామనుకో, నేను వేస్ట్. నేను ఏ పని చేయలేను. నా ఆలోచనే అసలు కరెక్ట్‌గా నేను ఎందుకు డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతూ ఉన్నాను అనేది ఆ మాటలు 100 సార్లు బ్రెయిన్‌లో మళ్ళీ, 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 మళ్ళీ రిపీట్ చేసి మనం పిక్చర్ ఆడిచ్చేస్తాం బ్రెయిన్‌లో. అలా చేయడం వలన మన మన బ్రెయిన్ కూడా అదే నమ్మేస్తుంది. అదే నిజం అనుకుంటుంది. అదే రిజల్ట్ మనకిస్తుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక దగ్గర కుక్కలు, నెక్స్ట్ కోతులు, పిల్లులు అన్నీ కూడా నిలబడున్నాయంట. అక్కడనే ఒక పులి కూడా నిలబడుందంట. అందరూ నిలబడి మాట్లాడుకున్నారు. ఏమని? ఎవరు గొప్పో ఒక్కసారి మనందరం కూడా ఒక కాంపిటీషన్, ఒక పోటీ అనేది మనం ఏదన్నా కండక్ట్ చేసుకుందామా అనేటటువంటిది మాట్లాడుకున్నాయంట. మాట్లాడుకున్న తర్వాత అన్నీ లైన్‌గా నిలబడ్డాయి. ఓకే, రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటే మనం ఎవరు గ్రేట్ అనేది మనకు తెలిసిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. మాట్లాడుకున్న తర్వాత అంతా సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకున్న తర్వాత రన్నింగ్ 1, 2, 3 అంటానే అందరూ స్టార్ట్ చేసేసి రన్నింగ్ వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సింహము చూస్తూ ఉందంట వెనక నుంచి. వీళ్ళు మాత్రం రన్నింగ్‌లో మునిగిపోయారు. వాళ్ళు పరుగు పందెంలో వాళ్ళు లీనమైపోయారు. ఆ పక్కన ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఈ సింహంని అడిగారంట, ఏంటి మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు, వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా అంటే, అప్పుడు నిదానంగా ఆనందంగా నవ్వుతూ ఒక మాట చెప్పిందంట, నాకు తెలుసు నేను ఎవరితో పోటీ పడాలో అని చెప్పిందంట. అంటే స్టోరీ కంప్లీట్. కానీ ఆ మాటలో చాలా అర్థం ఉంది. మనం ఎవరితో పోటీ పడుతూ ఉన్నాం, ఎందుకు పడుతూ ఉన్నాం, ఎలా పడుతూ ఉన్నాం, దీనివలన వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి, దీనివలన వచ్చేటటువంటి రెస్పెక్ట్ ఏంటి అనేటటువంటిది 100%. అక్కడ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎవరితో అంటే వాళ్ళతో పోటీ పడితే ఈ సింహంకి వాల్యూ తగ్గిపోతుంది. అంటే దాని వాల్యూ ఏంటో తనకు తెలుసు. అలాంటప్పుడు నేను ఎవరితో పడితే వాళ్ళతో పోటీ పడను, నాకు ఎవరితో పోటీ పడాలో నాకు బాగా తెలుసు అనిందంట. కాబట్టి మన లైఫ్లో మనం కూడా దేనికోసం పాకులాడుతూ ఉన్నాం, దేనికోసం టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాము, దానివల్ల లాభం ఏంటి, వాళ్ళ నుంచి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నామా, ఊరికే ఊకదంపుడు మాట్లాడుతూ ఉన్నామా, ఎప్పుడు మనమే మాట్లాడాము అంటే మనకున్నటువంటి నాలెడ్జ్ని మనం షేర్ చేస్తాం, కానీ ఎదుటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం అవకాశం ఇవ్వట్లేదు ఎదుటి వాళ్ళకి. అలా కాకుండా మనం వెళ్ళేటటువంటి మార్గం, మనం పోటీ పడేటటువంటి వ్యక్తి సమ ఉజ్జీలుగా ఉన్నప్పుడు మనం పోటీ పడాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి టైం ఉంది. ఆ టైం ఉపయోగించుకున్నాము అంటే ఆ స్కిల్లో మనము పట్టభద్రులం అవుతాం, కంపల్సరీ మాస్టర్ అవుతాం. కాబట్టి ఏదైనా కూడా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు అనేది కాకుండా నువ్వేమనుకుంటున్నావు అనేది మాత్రమే ఆలోచించేయి.